ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేపల కూర వండడానికి రెడీ చేస్తున్నాము. ముందుగా చేపలని శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది పాతకాలంలో చక్కగా కలంలో వేసి నూరుకునేవారు. చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు మనం కలంలో ఎక్కడ నూరుకొని ఇప్పుడు పొయ్యి మీద దాకబెట్టి నూనె వేసుకొని దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేసి అందులో పచ్చిమిర్చి ఉంటే బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తే కొంచెం గోల్డెన్ ఫ్రై వస్తుంది. కలర్ చూస్తే గోల్డ్గా కనిపించాలి. ఎంత బాగుంటుందో ఆ కలర్ని చూసే చేపల కూర చాలా బాగుండాలి. ఓకే, ఇందులో పచ్చిమిర్చి, బెండకాయ వేసుకొని ఇది డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు గోల్డెన్ ఫ్రై వచ్చింది కదా, దీంట్లో మనం చేప ముక్కల్ని ముందుగా కలుపుకున్నాం కదా, కారం ఉప్పు వేసి వాటిని తీసుకొచ్చి ఇందులో వేసి అది కొంచెం పులుసు వస్తుండగా చింతపండు పులుసు వేసి కొంచెం దగ్గరగా ఉడికేదాకా ఉంచాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గరగా అయ్యేదాకా చూసుకొని కొద్దిగా చేపల కూర రెడీ అయింది. వావ్, అన్నంలో వేసుకున్నాం. ఎంత బాగుందో చూడండి. ఆ కలర్, ఆ టేస్ట్ సూపర్ ఉంది. నాకైతే మీరేమంటారు ఫ్రెండ్స్?